అనుకున్నది సాధించడంలో ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తర్వాతే ఎవరైనా ఆయన ఒకటి చేయాలనుకున్నారంటే కాస్త లేట్ అయినా పర్వాలేదు చేసి తీరుతారు. ఈ విషయం మరోసారి రుజువైంది. కూటమి ప్రభుత్వంలో కూడా పవన్ మాటే శాసనంగా మారింది. ఆయన అనుకున్నట్లుగానే నాగబాబుకు ఎమ్మెల్సీ పదవిని దక్కించుకున్నారు. మరి తర్వాత ఏం చేయబోతున్నారు? పార్టీల నాయకుల రియాక్షన్ ఎలా ఉంటుంది అనేది ఈ స్టోరీలో తెలుసుకుందాం. జనసేన పార్టీ నుంచి ఎమ్మెల్సీగా నాగేంద్రబాబు నామినేషన్ వేయనున్నారు. ఈ విషయాన్ని జనసేన పార్టీ అధికారికంగా ప్రకటించింది. నాగబాబు అభ్యర్థిత్వాన్ని పవన్ ఖరారు చేశారని, నామినేషన్ దాఖలుకు ఏర్పాట్లు చేయాలని ఆదేశించారని తెలిపింది. నాగబాబు అభ్యర్థిత్వంపై సోషల్ మీడియాలో రకరకాల చర్చలు జరుగుతుండటంతో జనసేన పార్టీ ముందుగానే క్లారిటీ ఇచ్చింది. లేకపోతే కూటమి తరపున 5 స్థానాలకు ఒకేసారి అభ్యర్థులను ప్రకటించి ఉండేవారు. గతంలో నాగబాబుకు రాజ్యసభ స్థానం కేటాయించలేకపోవడం వల్ల ఆయనను ఎమ్మెల్సీ ఇచ్చి ఆ తర్వాత మంత్రిగా పదవి ఇవ్వాలని నిర్ణయించారు. మార్చిలో ఎమ్మెల్సీగా ప్రమాణం చేసిన తర్వాత మంత్రిగా బాధ్యతలు తీసుకుంటారని అనుకున్నారు. అయితే ఎమ్మెల్సీ విషయంలో ఎలాంటి ఇబ్బంది లేనప్పటికీ మంత్రిగా ప్రమాణం చేయించే విషయంలో మాత్రం జనసేన పార్టీ మరో ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. కేబినెట్ హోదా ఉండేలా కీలక కార్పొరేషన్ కు చైర్మన్ గా నియమించి ఆ స్థానంలో మరొకరికి మంత్రి ఛాన్స్ ఇచ్చే ఆలోచన చేస్తున్నట్లుగా తెలుస్తోంది. సామాజిక సమీకరణాలు కలవకపోవడం, ఇతర కారణాల వల్ల ఈ ఆలోచన చేస్తున్నట్లుగా చెప్తున్నారు. ఇప్పటికే నామినేషన్ల గడువు ప్రారంభమైంది. వైసీపీకి ఎమ్మెల్సీగా పోటీ చేసే బలం లేదు. ఈ కారణంగా పోటీ చేసే అవకాశం లేదు. చంద్రబాబు ఎంపిక చేసి 5 అభ్యర్థులు ఏకగ్రీవంగా ఎన్నికవుతారు. ఇందులో ఒక సీటు జనసేనకు కేటాయిస్తున్నందున 4 సీట్లను చంద్రబాబు భర్తీ చేయనున్నారు. వంగవీటి రాధ, పిఠాపురం వర్మ, దేవినేని ఉమా వంటి వారు పదవుల కోసం ఎదురు చూస్తున్నారు.